ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రపంచంలో ఎంతో మంది మనుషులుంటారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. కొంతమంది కోపం, కొంతమంది ఆవేశం, కొంతమంది నెమ్మది, కొంతమంది నీతితో, కొంతమంది పాపంతో, ఇలా అనేక రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఈ భూమి మీద ఉంటారు. అయితే ఎక్కువ శాతం ఆపదలు గాని కష్టాలు గాని ఎవరికి వస్తాయంటే నీతిమంతులకు. అలాంటి వారు అంటారు, నేను నీతితోనే బ్రతుకుతున్నాను కదా, దేవుని యొక్క చిత్తం ప్రకారమే బ్రతుకుతున్నాను కదా, ఏ పనిలోనైనా స్వార్థం లేకుండా, అబద్ధాలు చెప్పకుండా, అన్యాయం చేయకుండా ఎప్పుడు నీతితోనే నేను బ్రతుకుతున్నాను కదా, కానీ ఎందుకు తండ్రి నాకు ఇన్ని ఆపదలు, ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు, ఇన్ని ఇరుకులు, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్నటువంటి వారులారా, మీలో ఎవరైనా నీతితో బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి ఆపదలు గనక మీకు సంభవిస్తే దేవుడు మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇప్పటి వరకు నేను నీతిగా ఉన్నందుకే నాకు ఇన్ని కష్టాలా, నీతిగా ఉన్నందుకే నాకు ఇన్ని ఆపదలా, నీతిగా ఉన్నందుకే నాకు ఇన్ని ఇరుకులా అనే ప్రశ్నతో గనక నీవు ఉంటే నిజమే, నీతితో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైన ఆపదలు సంభవిస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ఆపదల్లో తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు.